రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయనుంది. ఇప్పటికే 2 విడతల్లో 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ విధానంలో రిజిస్ట్రేషన్లు ప్రయోగాత్మకంగా కొనసాగుతున్నాయి. నేటి నుంచి మిగిలిన 97 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అమల్లోకి రానుంది. భూభారతిపై రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇవాల్టి నుంచి స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులోకి రానుంది. 2 విడతల్లో 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ కొనసాగుతుండగా మిగిలిన 97 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. అత్యంత వేగంగా, అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందించేందుకే స్లాట్ బుకింగ్ తీసుకొచ్చినట్లు పొంగులేటి వివరించారు. సాధారణ రిజిస్ట్రేషన్లతో పోలిస్తే స్లాట్ బుకింగ్ విధానం వల్ల 3,000 డాక్యుమెంట్లు అధికంగా జరిగినట్లు తెలిపారు. స్లాట్ తో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏఐతో కూడిన చాట్ బాట్ మేధా 8247623578 వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మార్కెట్ ధరలు అన్ని అంశాలపై సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. లేఅవుట్లలో డబుల్ రిజిస్ట్రేషన్లు జరగకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు బిల్డర్ లేదా డెవలపర్ దగ్గర పూర్తి వివరాలు ఉండేలా డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి వివరించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఆధార్, ఈ సంతకాన్ని అందుబాటులోకి తేనున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కుసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నారు. ఇక్కడ విజయవంతం అవగానే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూభారతిపై రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ఇప్పటికే 28 జిల్లాల పరిధిలో 28 మండలాల్లో ప్రయోగాత్మకంగా సదస్సులు జరిగితే నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూభారతిపై అవగాహన కల్పించడంతో పాటు ఎలాంటి ఖర్చు లేకుండా రైతుల భూ సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించే చర్యలు చేపట్టనున్నారు. కాగితాలపై రాసే విధానానికి సైతం స్వస్తి పలకనున్నారు. గ్రామ స్థాయిలో 3,500 మంది రెవెన్యూ సహాయకులు అందుబాటులోకి రానుండగా మిగిలిన వారిని నియమించేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఏడాదిలోపు భూ ప్రక్షాళన పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రతి కమతానికి సరిహద్దులతో కూడిన మ్యాప్ను అందుబాటులోకి తేనుంది. ప్రతి ఏడాది డిసెంబర్ 31 అర్ధరాత్రి భూములకు చెందిన వివరాల్ని ప్రింట్లు తీసి రికార్డుల్ని భద్రపరిచి రికార్డులు ట్యాంపరింగ్ జరగకుండా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది.